హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 66 విందాం. తల్లిని చూస్తూనే సంతోషంగా ఆమె మీదకు దూకపోయిన ధ్రువ్ ఇషాను చూస్తూ ఆగిపోయాడు. ఇద్దరిలో ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియక ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. వీడేంటి రోజూ నేను రాగానే నా మీదకు దూకేసేవాడు, ఇప్పుడు ఇలా కామ్గా ఉన్నాడంటూ వాడి వైపు చూసేసరికి తనను ఇషాన్ను మార్చి మార్చి చూస్తున్నాడు ధ్రువ్. ఏంట్రా, మీ అమ్మ కనపడగానే నా దగ్గర నుంచి దూకేస్తావు కదా, ఇప్పుడేంట్రా కామ్గా ఉన్నావు? మీ అమ్మ లేటుగా వచ్చిందని కోపం వచ్చిందా అంది స్రవంతి. రాత్రు నీకోసం చాలా టాయ్స్ తెచ్చానన్నాడు ఇషాన్. వీడెవరి దగ్గరికి వస్తాడా అని వర్షిణి వాడి వైపు అలానే చూస్తోంది. వాడికి ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియక కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు అంది సంగీత. వాడెవరి దగ్గరికి వెళ్తాడా అని అందరూ వాడి వైపు ఆసక్తిగా చూస్తున్నారు. పాపం వాడు కాసేపు ఇద్దరి వైపు చూసి ఆలోచనలో పడ్డాడు. మళ్ళీ ఇషాన్ వైపు చూశాడు. వాడు తన దగ్గరికి వస్తాడని ఇషాన్ మురిసిపోయాడు. రారా ధ్రువ్, నువ్వు నా దగ్గరికి రావాలి, మీ అమ్మ మొహం ఆడిపోవాలి, లేకపోతే మీ అమ్మ నన్ను ఎంత టార్చర్ చేసిందో తెలుసా అనుకున్నాడు ఇషాన్. వాడు ఇషాన్ వైపు నవ్వుతూ చూసి అమ్మ అమ్మ మా అమ్మ అంటూ తల్లివైపు చేతులు చేస్తూ ఆమె మీదకు దూకపోయాడు. అప్రమత్తంగా ఉన్న వర్షిని వాడు పడకుండా చటుక్కున్న వాడిని ఎత్తుకుని గుండెలా హత్తుకుని ముద్దులు కురిపించింది. దాంతో ఇషాన్ ముఖం క్షణం పాటు నల్లగా అయిపోయింది. మీ అమ్మకు నేను వద్దు, నీకు కూడా వద్దారా బాధగా అనుకున్నాడు ఇషాన్. నా పరువు కాపాడవరా అంటూ వాడిని ముద్దు పెట్టుకుని నా దగ్గరకు వచ్చి బతికిపోయావురా, ఇప్పటి వరకు మీ డాడీకి చుక్కలు చూపించాను, నువ్వు నా దగ్గరికి రాకపోతే అప్పుడు నీ వంత అయ్యేది, నువ్వు ఎలాగైనా తెలివిగలవాడివిరా లోపలే నవ్వుకుంటూ అనుకుంది వర్షిని. నాకు తెలుసు కదమ్మా అన్నట్టుగా ఆమె వైపు చూసి చిరునవ్వులు చిందించాడు ధ్రువ్. ఎరా ధ్రువ్, ఎంతైనా మీ అమ్మ కదా, నన్ను కాదని వెళ్ళిపోయావా? మీ పిల్లలందరూ ఇంతేరా, ఎంత బాగా చూసినా అంతే కదరా, అమ్మకు చీలు ఉక్రోషంగా అన్నాడు ఇషాన్. అతను ఉక్రోషానికి అందరూ నవ్వారు. డాడ్, మమ్మీ గురించి తెలిసిందే కదా, నేను నీలా ఎలా దొరికిపోతాననుకున్నావు అన్నట్టుగా ఇషాన్ వైపు చూస్తూ చిలిపిగా నవ్వాడు ధ్రువ్. అది అర్థమైన ఇషాన్, అమ్మ నా కొడుక, ఎన్ని ముదురు తెలివితేటలరా, నీవన్నీ మీ అమ్మ తెలివితేటలేరా మురిపెంగా తిట్టుకుంటూ, నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళడమే మంచిది లేరా, నువ్వు నా దగ్గరకు వచ్చుంటే నీకు నాకు ఇద్దరికి చుక్కలు చూపించేది, రక్షించావు. ఇప్పటికే షాపింగ్లో బ్యాగ్స్ మోసి మోసి అలసిపోయాను అనుకుంటూ వాడి వైపు చూస్తూ నవ్వాడు ఇషాన్. వాడు నవ్వుతూ ఎత్తుకోమన్నట్టుగా చేతులు చాచాడు. వర్షిణి గారు, ఇప్పటికైనా మీ బాబును ఒకసారి మాకు ఇస్తారా అండి అతి వినయంగా అడిగాడు ఇషాన్. తను ఉక్రోషం అర్థమై నవ్వుకుంటూ బాబునిచ్చింది వర్షిణి. వాడిని ముద్దు పెట్టుకుని గుండెలో హత్తుకుంటూ కన్నింగ్ ఫెయిల్ అవురా నువ్వు మెల్లగా అన్నాడు. బాబు సారీ అన్నట్టుగా ఇషాన్ బుగ్గను ముద్దాడాడు. ముద్దు పెట్టావుగా, క్షమించానులేరా, నేను మీ అమ్మలా కాదు గుసగుసగా అన్నాడు ఇషాన్. వాడు నోరంతా తెరిచి నవ్వాడు. ఆంటీ అంకుల్ బాగున్నారా? స్రవంతిని కృష్ణ చైతన్యను పలకరించింది మృదుల. మేం బాగున్నాం, నువ్వెలా ఉన్నావు అని అడిగారు వాళ్ళు. మృదుల తలూపుతూ ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉందా ఆంటీ అని అడిగింది. చూస్తున్నావుగా చాలా బాగున్నానంటూ నవ్వింది స్రవంతి. వచ్చిన ఇంతసేపడే పలకరిస్తున్నావా అంది సంగీత. ఎక్కడా, ఈ తల్లి కొడుకుల సందడిలో పలకరించే అవకాశం చిక్కితే కదా మృదుల అంది. అందరూ నవ్వారు. ఇంత లేట్ అయిందేంటి బంగారం, నీకోసం ధ్రువ్ చూస్తాడని తెలియదా మందలింపుగా అంది స్రవంతి. షాపింగ్కి వెళ్ళొచ్చానులేమ్మా అంది వర్షిణి. 4 బొమ్మలు కొనడానికి ఇంతసేపా అంది. వాడికి కొన్నది 4 బొమ్మలే, కానీ ఈవిడ గారు డ్రెస్సులు శారీస్ తీసుకునేసరికి గంటలు గంటలు పట్టాయి అత్తయ్య అన్నాడు ఇషాన్. సోఫాలో ఉన్న కవర్స్ కుట్ట వైపు చూస్తూ ఏంటి బంగారం, ఏదో పెళ్లిలాగా ఇన్ని కొన్నావు ఆశ్చర్యంగా అంది స్రవంతి. ఆఫీస్కి వెళ్తున్నాను కదా, కట్టుకోవడానికి కొన్నానులే అంది వర్షిణి. అయితే మాత్రం ఇన్నా అందామే. మళ్ళీ మళ్ళీ షాపింగ్ చెయ్యను కదా, బిజీగా ఉంటాను కొన్నానులే మమ్మీ అంది. అది కాదులే అత్తయ్య, అవసరం లేకపోయినా నన్ను ఏడిపించడానికి కొంది. ఎక్కడో ఆకాశంలో ఉండే నక్షత్రాలు నాకు కళ్ళ ముందుకు తెచ్చి చూపించింది మీ అమ్మాయి లోపల అనుకుంటూ. బ్యాగ్స్ అన్నీ నాతోనే మోయించింది అత్తయ్య, కాళ్ళు చేతులు లాగేసే అంటే నమ్ము, ఎంతకీ రాదే, ఇంకా షాప్ మొత్తం కొంటుందేమో అని భయపడ్డాను, నా మీద కనికరించి ఇక షాపింగ్ ముగించింది అని వాపోయాడు ఇషాన్.
ఏంటి బంగారం, ఈషుతో మోయిస్తావా? బుద్ధి లేదు కాస్త కోపంగా మందలించింది స్రవంతి. నేనేం మొయ్యమని లేదు మమ్మీ, తానే పట్టుకుంటానన్నాడు. పందెం వేశాడు, ఎన్ని బ్యాగ్స్ అయినా మోస్తానన్నాడు. నన్నేం చేయమంటావు? ఇషాన్ వైపు ఉరిమి చూస్తోంది వర్షిణి. అయితే మాత్రం అతనితో అన్ని బ్యాగ్స్ మోయిస్తావా? చిన్నపిల్లలకు పందాలేంటి? మరింత కోపంగా అంది స్రవంతి. వాళ్ళిద్దరి గురించి తెలిసిన కృష్ణ చైతన్య నవ్వుకుంటూ, పోనీలే స్రవంతి, వాళ్ళిద్దరూ ఏదో పందెం వేసుకున్నారంట కదా, ఇక నువ్వు ఊరుకో. అయినా అమ్మాయిలతో నువ్వెందుకు షాపింగ్కి వెళ్ళావు ఇషాన్? వాళ్ళ సంగతి తెలీదు నవ్వుతూ అన్నారాయన. మరీ ఇంత ఘోరంగా బుక్ చేస్తారనుకోలేదు మావయ్య. నాకేం తెలుసు, టాయ్స్ తీసుకుంటామంటే ఎంతసేపులే అని వెళ్ళాను. కానీ ఇలా అవుతుందని నాకు తెలియదు కదా, ఏడు మొహంతో అన్నాడు ఇషాన్. కృష్ణ చైతన్య నవ్వుతూ, కుర్రాడివి కదా, ఎక్స్పీరియన్స్ లేక బోల్తా పడ్డట్టున్నావు. అందుకే మీ అత్తయ్య షాపింగ్ అంటే దూరంగా ఉంటాను. నా బట్టలే నేను తెచ్చుకోను, అన్నీ మీ అత్తయ్య తెచ్చేస్తుందన్నాడు. అంటే ఇంతకాలం భయపడి రాలేదా? నేను ఇంకా మీరు ఆఫీస్ పనితో బిజీగా ఉన్నారు కదా, అందుకే రాలేదేమో. ఫోన్లే అని మీకు కూడా నేనే తెచ్చాను. పొట్లాటకి దిగింది స్రవంతి. ఇక నుంచి మీ బట్టలే కాదు, నా బట్టలు, ఇంకా మాట్లాడితే బంగారానికి ధ్రువుకి కూడా మీరే తీసుకురావాలంది స్రవంతి. అనవసరంగా నోరుజారి ఇరుక్కుపోయానే, ఇదంతా నీ వల్లే ఇషాన్ అంటూ కృష్ణ చైతన్య లవలవలాడాడు. ఆయన భయపడుతోంటే అందరూ నవ్వారు. ఏం కాదులే మావయ్య, నేను మీకు తోడొస్తానులే, భయపడకండి అన్నాడు ఇషాన్. అంటే ఏంటి, నేనే తీసుకురావాలని ఫిక్స్ అయ్యావా నువ్వు అన్నాడు కృష్ణ చైతన్య. అంటే అత్తయ్య అంటున్నారు కదా అని మీరు భయపడుతుంటే తోడొస్తానన్నానంతే అన్నాడు ఇషాన్. చూసావా మమ్మీ, నువ్వు నన్ను తిట్టావు బ్యాగులు మోయించానని. ఇప్పుడు చూడు, ఇషాన్ డాడీకి తోడు వెళ్తాడంట. నాతో షాపింగ్కి రావడం వల్లే కదా అతనికి ఎక్స్పీరియన్స్ వచ్చింది, బొంగమూతి పెడుతోంది వర్షిణి. ఆహా, మీ ఆడవాళ్ళు దేన్నైనా మీకు అనుకూలంగా మార్చుకోగలరు, ఎన్ని తెలివితేటలో అన్నాడు ఇషాన్. అందరూ నవ్వారు ఆ మాటలకి. అందుకే ఇషాన్, మన ఆడవాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు కృష్ణ చైతన్య. మీ అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు కదా మావయ్య, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఓరగా వర్షిణి వైపు చూస్తూ అన్నాడు. నేర్చుకోండి, రేపు మీకు పెళ్ళైతే బాగా ఉపయోగపడుతుంది సర్కాస్టిక్గా అంది వర్షిణి. దొంగ మొహందానా, నా పెళ్లి చేయాలని చాలా ఉబలాటపడుతున్నట్టున్నావు. చేసుకుంటాను, రెండోసారి కూడా నిన్నే చేసుకుంటాను అనుకున్నాడు ఇషాన్. అవును, ఇంతకీ వాడికి ఏ టాయ్స్ తీసుకొచ్చా చూపించండి. వాడు చూడు ఆ బ్యాగ్స్ వైపు ఎలా చూస్తున్నాడు, ధ్రువుని చూపిస్తూ అంది స్రవంతి. ధ్రువ్ తన పెద్ద పెద్ద కళ్ళతో బ్యాగ్స్ వైపు ఆసక్తిగా చూస్తున్నాడు. మాటల్లో పడి నీకు తెచ్చిన టాయ్స్ చూపించడం మర్చిపోయానురా అంటూ బ్యాగ్స్ ఓపెన్ చేసింది వర్షిణి. తను ఒళ్ళో ఉన్న ధ్రువుని కింద కూర్చోబెట్టాడు ఇషాన్. టాయ్స్ వాడు ముందు పెట్టింది వర్షిణి. ఆ టాయ్స్ చూసి వాడికి ఏరింతలు కొట్టాడు. మేం కూడా నీ కోసం తెచ్చామంటూ అందరూ కొన్న టాయ్స్ వాడు ముందు పెట్టారు. అన్ని టాయ్స్ చూసేసరికి వాడికి దేంతో ఆడుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యాడు. వాడి ముందన్ని బొమ్మలేస్తే వాడికి ఏం తెలుస్తుంది? చూడు పిల్లాడు ఎలా బిత్తరపోయి చూస్తున్నాడో అంది స్రవంతి. ఉండండి ఆంటీ, వాడు ఎవరి బొమ్మలతో ఆడుకుంటాడో చూద్దాం అంది మృదుల. ఇక్కడ కూడా మీకు పోటీయేనా? చిన్నపిల్లోడు, వాడిని వదిలేయండి అంది స్రవంతి. మేము ఒప్పుకోం, వాడెవరి బొమ్మలతో ఆడుకుంటాడో చూస్తాం సంగీత కూడా అంది. వదిలేయండి నా కొడుకుని, పాపం ఎలా చూస్తున్నాడో జాలిగా అంది వర్షిణి. చా, ఇందాక నువ్వు మాత్రం వదిలేసావా? ఇషాన్ వైపు వెళ్తాడేమోనని ఎలా చూసావు? నేను చూడలేదా అంది సంగీత. నీ పని తర్వాత చెప్తానే అనుకుంది వర్షిణి, బేలగా చూస్తున్న కొడుకు వైపు జాలిగా చూస్తూ. ధ్రువ బంగారం, నీకు ఇష్టమైన టాయ్తో ఆడుకోనన్నా? కన్ఫ్యూజ్ ఏం లేదు, చూడివి అంటూ అక్కడున్న బొమ్మల్ని ఇది నచ్చిందా ఇది నచ్చిందా అంటూ చూపించింది వర్షిణి. వాడందరి వైపు మార్చి మార్చి చూసి ఈ గోలంతా నాకు ఎందుకు అనుకున్నాడో ఏమో, బొమ్మల నుంచి కాస్త దూరంగా పాక్కుంటూ వచ్చి అక్కడ కూర్చున్నాడు. అందరూ బిత్తరపై చూశారు. మరుక్షణం అందరూ పకపకా నవ్వారు. నీ కొడుక్కి మామూలు తెలివితేటలు లేవే వర్షిణి, ఎవరి బొమ్మలతో ఆడుకున్నా గోలే అని భలే తప్పించుకున్నాడు వీడంటూ మృదులవాడిని ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపించింది. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.